కాబట్టి నాకు తెలిసి మంచి సాంప్రదాయమైన కుటుంబం, చక్కటి అమ్మాయి. అసలు అది నోట్లో వేలు పెడితే కొరకదు అని అంది. తను నా పేక కొరికేది, అది వేరే విషయం. అది యా, తన పేకగా నిండుగా నగలు చేయించకపోతే అది నెక్స్ట్ నా పేక మీదకి వచ్చేది తన నోరు. అలాంటి నోట్లో వేలు పెడితే అంత మంచి సౌమ్యురాలు అని చెప్పేసి, అలాంటి అమ్మాయితో ఉంటే మన అబ్బాయి జీవితం బాగుంటుంది. ప్లస్ భోజనాలకి వాటికి కష్టపడిపోతున్నాడు, అబ్బాయి చిక్కిపోతున్నాడు. ఒక్కడి మాత్రం సత్యమండి, ఇండస్ట్రీలో నమ్మకూడదు. ఏ అమ్మాయి ఎక్కడి నుంచి ఎలాగా పట్టుకుని తను ఇచ్చేసుకుని తెలియదు. అతను మన అబ్బాయే కాదు, ఆలోచించుకోండి మీరు అని చెప్పేసరికి పాపం నాన్నగారికి ఎప్పుడైతే మైండ్లో పడిపోయిందో, ఆయనకి జయకృష్ణ లాంటి మనిషే అంటున్నాడు అని చెప్పేసి, రా నాన్న ఏంటి పెళ్ళేంటి నాన్న, పెళ్ళేంటి నాన్న, చేసుకోరా, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, మంచి ఇంటి పట్టు భోజనం తినొచ్చు అని చేయొచ్చు. లేదు నాన్న, నిజంగా చెప్తానండి, దండేసి గొర్రె పొట్టేల్ని బలికి తీసుకెళ్ళారండి.